ఏముంది ఫోటో ఇది. స్టార్టింగ్లోనే ఈ సాంగ్ వేయడానికి ఒక చాలా పెద్ద రీజన్ ఉంది. ఎందుకంటే ఒక రోజు ఈ సాంగ్ చూసిన తర్వాత నెక్స్ట్ డేనే ఇంకా నా బైక్ తీసుకొని శ్రీశైలం టు తిరుపతి రైడ్ వెళ్ళిన. సో అట్లా స్టార్ట్ అయిన రైడ్, నేను శివ ఇద్దరం కలిసి వెళ్ళిన ఫస్ట్ రైడ్ అదే అనమాట. ఈ సాంగే మా రైడ్కి మెయిన్ ఇన్స్పిరేషన్. ఇంకా ఒక్కసారి ఆ రైడ్ వెళ్ళిన తర్వాత ఇంకా ఊరుకుంటామా? ఆ ట్రావెలింగ్, ఆ రైడ్ అనేది ఒక ఎడిక్షన్ లాగా అయిపోయింది. ఇంకా దాని తర్వాత షిరిడి, గోవా, చిక్మగళూరు, పూణే, సౌత్ ఇండియా మొత్తం రైడ్ చేసినాం అనమాట. దాని తర్వాత ఇంకా మెల్లిగా మోటార్ వ్లాగ్స్ చూడడం కూడా స్టార్ట్ అయిపోయింది. అప్పుడు నా మెయిన్ ఇన్స్పిరేషన్స్ అందరు అప్పుడు నేను చూసిన అనమాట. అప్పుడే శ్రీమాన్ కొటారు, BSY తెలుగులో వీళ్ళిద్దరు, హిందీకి వచ్చేసరికి MSK, బ్లూ బైకర్, ముంబైకర్ నిఖిల్, ఇంకా చాలా మందిని ఇంకా ఫాలో అవ్వడం స్టార్ట్ చేసినాడు. ఈ వ్లాగ్స్ అన్ని చూసిన తర్వాత నాకు ఒక మంచి పాయింట్ అర్థమైంది. వీళ్ళు వెళ్ళడమే కాకుండా వీళ్ళ అడ్వెంచర్స్ అంటే వీళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నీ మనతో షేర్ చేస్తున్నారు. నేను ఏదైనా రైడ్కి వెళ్ళాలన్నప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ నాలెడ్జ్ షేరింగ్ అనేది నాకు చాలా ఉపయోగపడ్డది. అట్లనే నేను లదాఖ్ రైడ్ కూడా వెళ్ళాను అనమాట. ఇవన్నీ వాటర్ క్రాసింగ్సే. కార్తూలో టాప్లో ఉన్నాం. మొత్తం వాటర్ ఉండాల్సిందే, వాటర్ ఆఫ్ రోడ్. ప్యాంగాంగ్ లేక్ వచ్చిందో లేదో ఆఫ్ రోడ్ కూడా స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్స్ అందరూ మాతో అన్ని రైడ్స్కి రాలేరు కదా, సో వాళ్ళకి మా ఫొటోస్ ఇంకా వీడియోస్ చూపించి మా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకునే వాళ్ళం వాళ్ళతో. సో ఇంకా శ్రీమాన్ బాయ్ అండ్ BSY వాళ్ళ ఇన్స్పిరేషన్ తోటి ఇంకా మా ఫ్రెండ్స్కే కాకుండా ఇంకా చాలామంది ఎవరైతే అడ్వెంచర్ లవర్స్ ఉంటారో అండ్ ట్రావెలింగ్ అంటే చాలామంది ఇష్టపడతారో వాళ్ళకు కూడా మా ఎక్స్పీరియన్సెస్ చెప్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి ఇంకా మేము మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేసినాము. అప్పుడే స్టార్ట్ అయింది మా ఛానల్ SS మోటో వ్లాగ్స్. సో ఇంక అందరికీ అర్థమైపోయినట్టున్నది నా ఇన్స్పిరేషన్స్ ఎవరు. ద ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఇన్స్పిరేషన్ ఎవరంటే విక్టరీ వెంకటేష్, థ్యాంక్ యూ వెంకీ. దాని తర్వాత ఇద్దరు జాన్స్, శ్రీమాన్ అండ్ BSY. మెయిన్గా శ్రీమాన్ బాయ్ దగ్గర నేను ఒక పెద్ద పాయింట్ నేర్చుకున్నాను. లైఫ్ని ఆయన చూసే విధానం అనేది ఇంకా హ్యాట్స్ ఆఫ్ ఆయనకు. ప్యాషన్ అనేది ప్యూర్గా అనిపిస్తుంది ఆ వ్లాగ్స్లో. శ్రీమాన్ బాయ్ ఎడిటింగ్ గురించి అయితే ఎంత చెప్పినా ఇంకా తక్కువనే, కానీ ఎప్పుడైనా శ్రీమాన్ బాయ్ని కలిస్తే ఇది అడగాలనుకుంటున్నా. ఆ ఎడిటింగ్ సీక్రెట్స్ అనేది తెలుసుకోవాలి అని అది చాలా ఉంది. ఆ ఎడిటింగ్ ఇంకో రేంజ్లో ఉంటుంది, అసలు ఇంకో లెవెల్ ఉంటుంది, సినిమాటిక్ వేలో ఉంటుంది. అండ్ ఇంకా డైలీ వ్లాగ్స్ కూడా అసలు బోర్ కొట్టనివ్వకుండా ఎట్లా చేస్తుండో అనేది మాత్రం అసలు అర్థం అవ్వట్లేదు. సూపర్. నెక్స్ట్ నా థర్డ్ ఇన్స్పిరేషన్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్పిరేషన్ నాకు ఇంకెవరో కాదు, మన BSYని చూస్తే నాకు ఎప్పటి నుంచో నాకు తెలిసిన ఒక నా ఫ్రెండ్ అన్నట్టే అనిపిస్తాడు. నేను ముందు చెప్పినట్టు వీళ్ళందరినీ చూసి అయితే ఇన్స్పైర్ అయిపోయి ఇంకా మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేసేద్దాం అనుకున్నాము. కానీ ఎట్లా చేయాలో తెలియదు. సౌత్ ఇండియా రైడ్ చేసినప్పుడు డైరెక్ట్ ఒక యాక్షన్ కెమెరా కొన్నాము, చాలా చీప్ యాక్షన్ కెమెరా. అది తీసుకొని వెళ్ళిపోయినాం. కానీ వ్లాగింగ్ ఎట్లా చేయాలో అసలు ఏం అర్థం కాలేదు. తర్వాత రిటర్న్ వచ్చి చూసేసరికి వీడియోస్ మొత్తం క్లమ్జీ అయిపోయినాయి, అసలు ఏం అర్థం కాలేదు. దాని తర్వాత BSY నాకు హెల్ప్ చేసేయండు. అంటే ఒక వీడియో చూసిన అసలు మోటో వ్లాగింగ్ ఎట్లా చేయాలనేది అక్కడి నుంచి నేర్చుకున్నాము. అసలు గ్యాడ్జెట్స్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఆ కింద లింక్స్ తోటి ఇంకా అన్ని గ్యాడ్జెట్స్ నేను ఆర్డర్ చేసుకొని దాని తర్వాత లదాఖ్ ట్రిప్లో పర్ఫెక్ట్ మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేసింది. ఆఫ్ రోడ్ దీని అమ్మ జీవితం ఫ్రీజింగ్ సోఫాల్ మాత్రం రేంజ్లో ఉంది ఇక్కడ. మొత్తం రోహతాంగ్ పాస్ వచ్చేటప్పుడు ఎంటర్ అవుతూనే హారర్ మూవీ చూపిస్తుంది. మొత్తం ఇట్లా మంచిగా రైడ్ చేస్తుంటే మాత్రం ఫీలింగ్ డిఫరెంట్ ఉంది. మొత్తం ట్రక్ మొత్తం రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. చాలా ఘోరమైన అడ్వెంచర్ అవుతుంది. అది పరిస్థితి ఇట్లా ఉంది. అడ్వెంచర్ అంటే మామూలు అడ్వెంచర్ లేదు, ఇక్కడ చుక్కలు అనిపిస్తున్నాయి. BSYలో నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే హీఈస్ ద ఫస్ట్ మోటో వ్లాగర్ ఇన్ తెలుగు. అసలు తెలుగులో మోటో వ్లాగింగ్ చేయాలని ఆలోచన రావడమే ఇట్స్ చాలా పెద్ద గొప్ప విషయం. సో తెలుగులో మేము మోటో వ్లాగింగ్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే. ఎందుకంటే ఇంగ్లీష్లో, హిందీలో చాలామంది మోటో వ్లాగర్స్ ఉన్నారు, కానీ తెలుగులో ఎవ్వరు లేరు. స్టార్ట్ చేసింది మన BSY. సో నాలాంటి తెలుగు మోటో వ్లాగర్స్కి మెయిన్ ఇన్స్పిరేషన్. తెలుగులో చేసినా కానీ ఇంతమంది చూస్తారని చెప్పేసి BSY ప్రూవ్ చేసి ఇంకా తీసుకోబోతా బండి. వెరీ గుడ్. మొత్తం రివరే ఉంది శివ.
బ్లాగ్స్లో కూడా హడావిడి ఏం చేయడు, చాలా సింపుల్గా ఉంటాయి కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. ఆయన రైడ్ చేస్తున్నప్పుడు అతనే కాకుండా మనల్ని కూడా ఆ రైడ్లో తీసుకెళ్ళినట్టు ఆ ఫీలింగ్ అనేది క్రియేట్ చేస్తాడు. మొత్తం మాట్లాడడం మీ ఫుడ్ దగ్గరనే అయిపోతుంది, మిగతాది గోపురంలో మాట్లాడుకుందాం. శ్రీమాన్ భాయ్ అండ్ బిఎస్వై ఎప్పుడు కూడా జెన్యున్ రివ్యూస్ ఇస్తారు, అంతేగాని ఎప్పుడు కూడా ఫేక్ రివ్యూస్ అయితే ఎప్పుడు కూడా నేను చూడలేను. వాళ్ళు స్టే చేసిన హోటల్ గురించి అయినా వాళ్ళు చూసిన ప్లేసెస్ అయినా కానీ బాగుంటేనే బాగుందని చెప్తారు, కానీ బాగలేకపోయినా కానీ బాగుందని మాత్రం ఎప్పుడు చెప్పడం నేను చూడలేను. ఆ జెన్యూనిటీ అనేది నాకు చాలా నచ్చుతుంది. అండ్ వీరిద్దరూ వాళ్ళ ప్యాషన్ని వాళ్ళ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసే విధానం కూడా నాకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే నాకు తెలుసు ట్రిప్కైనా వెళ్ళినప్పుడు ఫ్యామిలీని ఒప్పించడం అనేది ఎంత కష్టమో. ఎందుకంటే అంత దూరం ట్రావెల్ చేసినప్పుడు, అది కూడా బైక్ పైన వెళ్ళినప్పుడు చాలా భయపడతారు. సో వీరిద్దరు వాళ్ళ ప్యాషన్ని వాళ్ళ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసే విధానం మాత్రం సూపర్. నన్ను ఇన్స్పైర్ చేసినందుకు శ్రీమాన్ భాయ్కి, బిఎస్వైకి ఒక పెద్ద థ్యాంక్ యూ. నాలాంటి వాళ్ళని ఇంకా చాలామందిని ఇన్స్పైర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అడ్వెంచర్ చేయాలనుకుంటే వాళ్ళు చేసేయండి, రైడింగ్ చేయాలనుకునే వాళ్ళు చేసేయండి, కానీ ప్యాషన్ని మాత్రం వదలకండి. బాయ్. మా శివగాడు శ్రీమాన్ భాయ్కి, బిఎస్వైకి చాలా పెద్ద ఫ్యాన్. వాడు ఏదో చెప్పాలనుకుంటున్నాడంట. దా చెప్పు. లవ్ యూ శ్రీమాన్ భాయ్ అండ్ బిఎస్వై. అంతేనా? ఎక్కువ మాట్లాడాడంట వాడు, కానీ సింపుల్గా చెప్పేసాడు. I can make a million, never pray the devil. Yeah, they've been looking up to me another level. They've been running round in circles trying to chase a check. I ain't never take my foot off the pedal. Nah, you won't ever know what this means to me. ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. సబ్స్క్రైబ్ చేస్తే షేర్ చేయండి వీడియోని, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో చూసి ఏమనిపిస్తుందో కమెంట్ చేయండి. మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే అంత మంచి వీడియోస్ తీస్తుంటాయి ఇంకా.